వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ రేపు విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. జబ్బర్పేటకు వెళ్లనున్న జగన్ ఇటీవల గల్లంతిన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాల పరిస్థితిని తెలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే కార్యాచరణను కూడా జగన్ పరామర్శించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు పర్యటన ఏర్పాట్లో నిమగ్నమయ్యారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ రేపు విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. జబ్బర్పేటకు వెళ్లనున్న జగన్ ఇటీవల గల్లంతిన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాల పరిస్థితిని తెలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే కార్యాచరణను కూడా జగన్ పరామర్శించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు ఏర్పాట్లకు సంబంధించిన భరిత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. కిరణ్, వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ రేపు విశాఖపట్నం జిల్లాలో పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి కిరణ్? ఏదైతే ఇటీవల 4వ తేదీన విశాఖ సముద్రంలో మత్స్యవేటకని వెళ్ళినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను బోటు బోల్తా పడిన ఘటనలో 6 మత్స్యకారులు గల్లంతు కావడం, మరొక మత్స్యకారుడు ఎవరైతే ఉన్నారో చిన్న బోటు ఆపరేటర్ శైలర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక్కడే ప్రాణాలతో సురక్షితంగా బయటపడిన పరిస్థితి అందరూ తెలిసింది. ఈ నేపథ్యంలో మరి చిన్న ఎవరైతే ఉన్నారో తను ప్రస్తుతం విశాఖపట్నం శ్రీరానగరం కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది ఐసీయూలో. మిగిలిన 6 కూడా గల్లంతు కావడంతో వాళ్లను వెతికేందుకు విశ్వ ప్రయత్నం చేసినప్పుడు కూడా కూటమి సర్కార్ ఎటువంటి ప్రయోజనం కానీ ఫలితం కానీ లేకుండా పోయింది. నేవీ, కోస్ట్ గార్డు మెరైన్ విస్తృత గాలింపులు జరిపి 4 రోజుల పాటు తదనంతరం రెస్క్యూ ఆపరేషన్ దిగిపోయినట్టు కూడా ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో మత్స్యకార కుటుంబాలకు భరోసా కల్పిస్తూ కూటమి సర్కారు 10 లక్షల రూపాయలను పరిహారంగా కూడా ఎక్స్గ్రేషియా కింద అందజేయడం జరిగింది. అయితే అది సరిపోదు అని చెప్పి ఇప్పటికే విపక్ష పార్టీలు కానీ మరోవైపు ప్రభుత్వంతో పాటు ఈ మత్స్యకారులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేందుకు, వాళ్లకు ఓదార్చేందుకు రేపు విశాఖపట్నం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఏదైతే రెల్లిగిరి సమీపంలోని జబ్బార్పేట ఉందో ఈ ప్రాంతంలో మత్స్యకార కుటుంబాలన్నీ కూడా అక్కడే జీవనం సాగిస్తున్న పరిస్థితి. వాళ్ళ ఇళ్లకు వెళ్లి అక్కడ వాళ్ళకు భరోసా కల్పిస్తూ వాళ్ళని ఓదార్చే కార్యక్రమం అయితే రేపు జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్నారు. రేపు ఉదయం ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్ట్ ఉదయం 10 గంటలకు చేరుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి 10:40 జబ్బార్ తోట వెళ్లి ఆ కుటుంబాలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి వాళ్ళని ఓదార్చే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తదనంతరం ఏదైతే కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడో ప్రస్తుతానికి చిన్న అతను కూడా పరామర్శించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం చూసుకుంటే వైసీపీ శ్రేణులు నిన్న రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారో ఆ జబ్బార్ తోటి ఈ ప్రాంతం అంతా కూడా పరిశీలన చేయడం, మరోవైపు మత్స్యకార కుటుంబాలకు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీసులు భద్రదృష్ట్యా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు, జన సమూహం ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు పోలీసు యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి. ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే మాజీ ఎమ్మెల్యే హఠాత్తుగా నిన్న ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు. 2029 ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన కూడా చేసే అవకాశం కనిపిస్తున్నది. జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులకు అండగా ఉంటామని చెప్పి పదే చెప్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చిన నేపథ్యంలో మీడియా ముఖ్యంగా కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. 2029 ఎన్నికలకు సంబంధించి పాదయాత్రకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఉంటుందా, లేకపోతే ఇంకేదైనా కీలక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంటుందా అని చెప్పి ప్రజలు కానీ మరొక వైసీపీ శ్రేణులు కానీ ఉత్సాహంగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిన్న మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే అక్కడి గతంలో అతను చెప్పిన మాటలు బట్టి చూస్తుంటే ఏదైనా ఖచ్చితమైన ఒక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా మత్స్యకారులకు తన వంతుగా ఏదైనా ఆర్థిక సాయం అందించే ఛాన్సెస్ కూడా ఉండవచ్చు. అదేవిధంగా మత్స్యకారులకు పూర్తిగా అండగా ఉంటాం, భరోసా కల్పిస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మొన్న కూడా ఏదైతే ఫోన్ లో మాట్లాడాడు కార్యాచరణతోటి, మేము ఉన్నాం నీకు అండగా, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి మరి అతని బోటు గల్లంతిన నేపథ్యంలో అతనికి ఏమైనా బోటు కోసం ఏదైనా ఎక్స్గ్రేషియా కింద తరవంతు సహకారం ఏదైనా అందిస్తాడా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్న
పరిస్థితి కనిపిస్తుంది చక్రి. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం 10 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఏదైతే జబ్బార్ తోట ఉందో రెల్లి సమీపంలో అక్కడికి వెళ్లి ఆ కుటుంబాలన్నిటి కూడా ఓదార్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు చక్రి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.